ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. కొద్దిమంది మిత్రులు అడుగుతున్నటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పే ఒక చిన్నపాటి వీడియో. మరి ఇలాంటి వీడియోని మీరు పూర్తిగా చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అలాగే తప్పకుండా మీరు 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. తొందరలోనే మీ అందరి సంకల్పంతో, మీ అందరి సహాయ సహకారాలతో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక పట్టుదలతో నేను ఈ యొక్క పనిని ప్రారంభించాను. నా సంకల్పం తొందరగా నెరవేరుతుందని మీ అందరి సహకారం చేత అని మరొకసారి కోరుకుంటూ, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఒక సోదరుడు అడిగిన ప్రశ్న. గురువుగారు, జన్మజాతకంలో గ్రహాలు వక్రీకరించినటువంటి ఫలితం ఏమిటి? ఇప్పుడు గోచారంలో కూడా గ్రహాలు వక్రించే ఉన్నాయి కదా, మరి ఆ వక్రీకరించినటువంటి గ్రహాల యొక్క ప్రభావం గురించి కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు, కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు. దాన్ని ఎలా స్వీకరించాలి అని అడుగుతున్నారు. ఏమిటి అని దాన్ని పరిశీలించినప్పుడు ప్రస్తుతానికి మనకి వృషభంలో గురుడు వక్రించి మేషం వైపు ప్రయాణం చేస్తున్నారు. అలాగే కుజగ్రహము, ఆ భగవానుడు కుజగ్రహ భగవానుడు కూడా ఆయన కర్కాటకలో ఉండి మిథునం వైపు ప్రయాణం చేస్తున్నాడు. గ్రహాలు స్థిరమైనవి, గుర్తుపెట్టుకోండి. గ్రహాలు స్థిరంగా ఉన్నాయి. భూమి మాత్రమే తిరుగుతున్నప్పుడు గ్రహాలు వక్రీకరణ కనబడుతున్నాయి. అంటే ఉత్తరాయణ దక్షిణాయన సంబంధమైనటువంటి కాలాల్లోనే ఇటువంటి స్థిర కక్ష, అస్థిర కక్ష ఏర్పడుతోంది. అంటే భూమి ఒక్కొక్క దగ్గర, ఇప్పుడు భూమి అనేది ఇలా మనకి ఒక ఇరుసుగా తిరుగుతుంది. ఇలా బాల్ లాగా స్ట్రైట్గా తిరగదు. ఇలా కొద్దిగా కొన్ని డిగ్రీలు దాన్ని వంచుకొని తిరిగే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక్కొక్కసారి వేగంగా తిరుగుతున్నట్టుగా, ఒక్కొక్కసారి నిదానంగా తిరుగుతున్నట్టు కనబడుతుంది. భూమి అలాగే తిరుగుతుంది. అందుకే మనకి లీపు సంవత్సరము, ఉత్తరాయణము, దక్షిణాయనము ఈ మాసాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ప్రకృతిని సమ్మిళితం చేసినటువంటిది జ్యోతిష్య శాస్త్రం. ఈ ఖగోళ శాస్త్రాన్ని కూడా పరిశోధించేటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా జ్యోతిష్య ఆధారంగా పనిచేశామని గొప్పగా చెప్పినటువంటి విషయాలు కూడా విన్నాం మనం. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రముఖమైనటువంటి ఖగోళ శాస్త్రవేత్త ఒక అతను కూడా, నేను ఈ పరిశోధన చేయడానికి జ్యోతిష్య అంశాలు నాకు బాగా ఉపయోగపడ్డాయని ఆయన అందరి ముందు అనౌన్స్ చేశాడు. సరే, ఆ విషయాన్ని మనం వదిలిపెడితే, ప్రస్తుతాంశంలో ఈ 2 గ్రహాలు వక్రీకరణ కనబడిన ఆ భూమి యొక్క ఇరుసు నిదానంగా తిరగడం వల్ల గ్రహాలు కొద్దిగా వెనుక వైపు తిరిగినట్టు కనబడుతుంది. అంటే నక్షత్రాన్ని మార్చుకుంటాయి. ఆ నక్షత్ర పాదాల్లో డిగ్రీలు మారుతుంటాయి. దానివల్ల వృషభంలో ఉన్నటువంటి గురుడు మేషం వైపు వెళ్తున్నట్టుగా, కర్కాటకంలో ఉన్నటువంటి కుజగ్రహం మిథునం వైపు వెళ్తున్నట్టుగా కనపడుతుంది. కనుక ఇది వక్రీకరించిన గ్రహాలని చెప్తుంటారు. మరి ఈ వక్రీకరించిన గ్రహాల వల్ల మరి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని అడిగితే, ముఖ్యంగా వృషభ రాశి వారికి ఏమైనా అత్యంత శుభం జరిగే అవకాశం ఉందా అంటే అటువంటిదేమీ కనిపించట్లేదు. అలా చెప్పేసి మేషరాశి వారికి నెగిటివ్ ఏం లేదు, కానీ మేషరాశి వారికి ధనలాభాన్ని పొందుకునే అవకాశం, అంటే గురువు యొక్క ప్రభావము వాళ్ళ మీద ఇంకా అనుకూలమైన శుభ పరిణామాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి వారికి ఎటువంటి దీనివల్ల ప్లస్ ఆర్ మైనస్ లేకపోయినా, మిథునం వైపు వెళ్తున్నట్టుగా మిథునం వారికి వివాహ గడియలు, సంతాన గడియలు, రుణపీడా పరిహారం జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క గ్రహాల యొక్క వక్రగమనం అనేది మనకి కొంతవరకు కొన్ని రాశుల వారికి అనుకూలత ఫలితాలని, కొన్ని రాశుల వారికి స్తబ్దతగా, అంటే ఎటువంటి శుభాశుభ ఫలితాలు లేకుండా చూసే ప్రయత్నం ఉంటుంది. అయితే జన్మజాతకంలో ఫలితాలు వేరు. గోచారంలో చూసేవి భౌగోళిక పరిస్థితికి చూస్తూ జన్మజాతకానికి అనుసంధానం చేసుకోవాలి గోచార ఫలితాలు. ఇప్పుడు నాది సపోజ్ వృషభ రాశి అనుకుందాం. వృషభ రాశి అనుకనుక నా జన్మజాతకంలో గురుడు జన్మంలో ఉన్నాడు. దీనికి అర్థం ఏమిటంటే, గురు జన్మంలో ఉంటే దేహనాశనము, అంటే అనారోగ్యము, బద్ధకము, కార్యక్రమాలను పోస్ట్ పోన్ చేసుకోవడము అలాంటివి ఉంటాయి. మరి కర్కాటకంలో కుజుడు నీచస్థ కుజుడు నీచలో ఉన్నాడు. మరి అలా చూసుకున్నప్పుడు ఈ గోచార ఫలితాన్ని రాశిచక్రంలో చూస్తాం మనం. కానీ జన్మజాతకాన్ని చూసినప్పుడు నవాంశ ఏమిటి, భావచక్రం ఏమిటి, భావచక్రం యొక్కలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, ఏ శుభగ్రహం యొక్క దృష్టి ఉన్నది, మూల త్రికోణ స్థానం ఉన్నారా, కేంద్ర స్థానంలో ఉన్నాయా, నవాంశలు ఎక్కడున్నారు, అష్టక వర్గుల యొక్క ఫలితం ఏమిటి, ఇలా అనేక రకాలు జన్మజాతకంలో చూసినప్పుడు 90% ఫలితాలు వస్తాయి. కాబట్టి జన్మజాతకంలో గ్రహాలు వక్రీకరించినప్పుడు వచ్చేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి, లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు గోచారంలో ఉన్నటువంటి గురుగ్రహ వక్రగమనాన్ని, కుజగ్రహం యొక్క వక్రగమనాన్ని చూసి కంగారు పడవలసిన అవసరం ఏం లేదన్న విషయాన్ని గుర్తించండి. ఎవరెవరో ఏదో చెప్తుంటారు. శాస్త్రీయమైనటువంటి పద్ధతితో నిరూపణ చేసేటువంటి జ్యోతిష్యుల మాటలు మాత్రమే నమ్మండి. ఏదో పంచాంగంలో చూసి మేము 4 ముక్కలు చెప్పేశాం, చిక్కెర మిడతం బొట్లు అన్నట్టుగా ఏదో సాయం చెప్పినట్టుగా మన చేతిలో
ఏదో ఉంటుంది మిడతం చెప్పగానే ఎవరు అడుగుతారట నీ చేతులు ఏమనగానే చిక్కర మిడతం బొట్టు అన్నారట. ఓపెన్ చేయగానే మిడత బయటకు వచ్చేస్తుంది. అంటే అబ్బా ఈయనంతా జ్యోతిష పండితుడు, అబ్బో బ్రహ్మాండ పండితుడు అంటారు. జ్యోతిష్ శాస్త్రం కూడా చాలా మంచి ప్రయోగవంతమైనది, పరిశీలన కలిగినది. దానిని ఎంత ఉపాసన చేయగలిగితే అవతలి వ్యక్తి ముఖం చూడగానే, హస్తరేఖలు చూడగానే వారి భవిష్యత్తుని పసిగట్టగలిగే అవకాశం ఉంటుంది. దానికి తీవ్రమైనటువంటి ఉపాసన కావాలి, చాలా తీవ్రమైన ఉపాసన కావాలి. ఏదో మనం చేసేసాం, చదివేసాం, 4 పుస్తకాలు, యూనివర్సిటీలో ఎగ్జామ్ రాసేసాం, కుదరదండి. దానికి ఉపాసన ముఖ్యం. అమ్మవారిని మనము మనలోకి అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి, శివుణ్ణి ఆవాహనం చేసుకోవాలి, గణపతిని, గాయత్రిని ఆవాహనం చేసుకోవాలి. అలా ఆవాహనం చేసుకుంటే మన వాక్కు భగవంతుని వాక్కు ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. శుభం చెప్పేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్ ఉన్నప్పుడు, పెద్దగా నెగిటివ్ ఉన్నప్పుడు చిన్నగా ఈ చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండని చెప్పడం తప్ప మీరు ఇద్దరు విడిపోతారు, మీ లగ్నంలో ఈ దోషం ఉంది, ఆ లగ్నంలో అక్కడున్నాడు అని వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి అలా మాట్లాడకూడదు. రెండవది, నిజమైనటువంటి జ్యోతిష పండితుడు ఉపాసన కలిగి బ్రాహ్మణోత్తముడై ఉంటే ఇంకా మంచిది. ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క గాయత్రి ఉపాసన వల్ల, తను చేసినటువంటి నిత్య అభిషేకాదులు, నిత్యార్చనల వల్ల, దేవతార్చన వల్ల వారి వాక్కు సిద్ధి అవుతుంది. అలా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కూడా నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతుడవు అన్నటువంటి మాట అంటే భగవంతుడు దాన్ని నిజం చేస్తాడు, వాళ్ళని ఆరోగ్యవంతులు చేస్తాడు. కాబట్టి వాక్ సిద్ధిని పొందుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సదా మనము మంచి మాటలు మాట్లాడుతూ 10 మందికి మంచి కలిగించే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. చెడును కూడా చెప్పాలి. అంటే వాళ్ళ జాతకులు చెడు ఉంటే ఇలా జాగ్రత్తగా ఉండు, ఇది మంచిది అన్నటువంటి భావాన్ని మెత్తగా చెప్పాలి. అప్పుడు మనకి గ్రహాల యొక్క అనుగ్రహాన్ని, పురోహితుడు జ్యోతిష్య పండితుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని మంచిని ఇంకా వృద్ధి చేసుకొని, చెడుని ఇంకా నాశనం చేసుకొని సత్పురుషుల్లాగా, మంచి వ్యక్తుల్లాగా, సచ్చీలులాగా బతకడానికి అవకాశం ఉంటుందని చెప్పడం కోసమే ఇవి తప్ప ఈ వృషభంలో గురుడు వక్రీకరించాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించాడు, వాటి ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఏదో ప్రమాదం జరిగిపోతుంది, అలాగే కర్కాటక రాశి వారికి నష్టం వస్తుంది, అలాగే వృషభ రాశి వారికి, మేషరాశి వారికి ఏదో అయిపోతుంది అనేటువంటి మాటల్ని అనవసరంగా నమ్మే ప్రయత్నం చేయకండి. గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నంలో మనం సదా నవగ్రహ దేవాలయ 9 ప్రదక్షిణలు, ఇష్టదైవ ప్రార్థన, మూల దేవతామూర్తుల యొక్క ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటే సమస్త శుభయోగాలు ఉంటాయి. జన్మజాతకంలో ప్రమాద స్థితి ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా దానికి తగినటువంటి దశాంతర దశల పరిహారాలు దానము చేసుకోవడం వల్ల శుభం కలుగుతుంది. ఇది నిజం. కాబట్టి ఇది చేయండి. తప్పకుండా మనకి అనుకూలమైన శుభ ఫలితాలు పొందాలని, ఎక్కడ ఎవరు కూడా తప్పుడు జ్యోతిష్కుల ద్వారా భయపడాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.